నన్ను నడిపించున్నాడు. ఒకే ఒక వచనం ద్వారా ప్రతిదాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తాం. దేవుడు మనం చదివినటువంటి దేవుడి వాక్యాన్ని దేవుడు దీవించి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను కాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ మాట పైన దేవుడు మాట్లాడేది మనం విందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట ఏంటంటే యెహోవా నా కాపరి. ఎలా ఉన్నాడంట దేవుడినికి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంట. ఎప్పుడు కలగదు లేమి? దేవుడిని కాపరిగా నువ్వు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? దేవుడిని నువ్వు కాపరిగా చేసుకో. ఎప్పుడైతే దేవుడిని నువ్వు కాపరిగా చేసుకుంటావో నీ జీవితంలో లేమనేటువంటిది ఉండదు. కానీ మనం ఎలా మారాలి? గొర్రెలా మారాలి. ఈరోజు ఏంటో తెలుసా పాఠం? మంచి కాపరి, గొర్రెల కోసం ఈరోజు మన పాఠం. అమ్మ ఏంటి? గొర్రెల కోసం. గొర్రెలకు స్వభావం ఏంటో తెలుసా? సాధు స్వభావం. ఏ స్వభావం గొర్రెలది? సాధు స్వభావం. నువ్వు ఎప్పుడైతే గొర్రెగా మారుతావో దేవునికి అప్పుడు కాపరిగా ఉంటాడు. అమ్మా లేమనేటువంటి జీవితం మన జీవితంలోనికి అనుమతించబడదు. ఎప్పుడు నువ్వు మాట్లాడతావో తెలుసా లేమి కలుగుతుందని? దేవుడు నువ్వు కాపరిగా చేసుకోలేనందుకు నీ జీవితంలో లేమి కలుగుతుంది. నా నోట నుంచి ఆ మాట రాదు. ఎప్పుడు రాదు? ఆ దేవుడు నా కాపరిగా ఉన్నట్లయితే, దేవుడికి నేను గొర్రెనైతే ఎప్పుడు జరుగుతుంది ఈ పని? నాకు లేమి కలగదు. ఎందుకంటే అంత భరోసా ఉంటుంది అన్నమాట. అంత ఆధారపడేటువంటి జీవితం కలిగినటువంటి భక్తి జీవితాన్ని మనం చేయగలం. ఈరోజు గొర్రె లాంటి అనుభవాన్ని ఎందుకు దేవుడు గొర్రెతో మనిషిని పోల్చాడో తెలుసా? మనకు సాధువుగా ఆ గుణాన్ని బట్టి, ఆ స్వభావాన్ని బట్టి ఆ గొర్రెలాగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. లేమనేటువంటి మన జీవితాలు కలిగిందంటే మనం ఏం ఆలోచన చేయాలా? దేవుడిని ఇంకా కాపురం చేసుకోవాలి. ఏదో నమ్మానంటే నమ్మాను అనేటువంటి ఒక భక్తి జీవితంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎలా నమ్ముదాం? ఈరోజు ఆయన కాపరిగా నమ్ముదాం. అమ్మా నాకు లేమి రాకుండా ఏం చేస్తాడు? దేవుడు చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. కాపరి పని ఏంటి? కాపరి పని ఏంటి? మందన కాస్తాడు. ఏం చేస్తాడమ్మా? మందన కాస్తాడు. ఏమొచ్చి తినేయకుండా ఏం చేస్తాడు కాపరి? కాపరికి బాధ్యత ఉంటుంది. ఏముంటుంది? నీ గురించినటువంటి బాధ్యత దేవుడికి ఉంది. నేను నమ్ముతున్నారా? నమ్ముతున్నప్పుడు మీకు లేమి రాదనేటువంటి విశ్వాసం కలిగి మీరు జీవించండి. ఎందుకు నా జీవితంలో లేమి అనేటువంటి మాటను తీసిపడండి ఈ రోజు నుంచి. ఎందుకు? నాకు ఏ లోటు లేదు, నాకు అన్నీ ఉన్నాయని చెప్పండి. మీ లోటు నాకు లేమి లేదని చెప్పండి వాక్యంతో. నాకు లేమి లేదు, దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ఏం చేశాడు? దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఈ మాట పలికంతే దేవుడు నీకు వర్షంలో దేవుడు ఇంట్లో కుమ్మరిస్తాడంటే ఐఎమ్ రిసీవ్ ఇట్ గాడ్. నాకు లేమి లేదు. నేను నమ్ముకున్న దేవుడు ఉన్నవాడు నా దేవుడు. ఏ దేవుడు? నా దేవుడు ఐశ్వర్యవంతుడు. నేను లేములో ఉండడం ఏంటి? లేములో ఉంటే చూస్తూ వెళ్ళిపోయే దేవుడు కాదైనా. నువ్వెవరో తెలుసా? ఆయన రక్తం ద్వారా విమోచించబడి కడగబడి నిన్ను లోకం నుంచి ఏర్పరచుకున్నటువంటి బిడ్డవు నువ్వు. ఒక తల్లి చూస్తూ ఊరుకుంటుందా లేమి పరిస్థితి? ఒక కుమారుడు చూస్తున్నప్పుడు ఊరుకోలేదు. ఎందుకు? బిల్లబిల్లాడిపోతుంది. తల్లి లాంటి ప్రేమ కంటే గొప్పది నా యేసు ప్రేమ. నువ్వు లేవులో వండుకుంటే దేవుడు ఊరుకోవడం. ఎందుకు తెలుసా? నా సహాయకుడని, నా దేవుడని, నా పరిస్థితుల నుంచి నన్ను విడిపిస్తాడనేటువంటి నమ్మకం నీ జీవితంలో పునాదిగా వేసుకున్నట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. ఒక కుర్రవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ తన ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చి బస్ స్టాప్ కాకుండా వేరే ప్లేస్లో ఆ బిడ్డ నిలబడ్డాడంట. కానీ మరో వ్యక్తి ఆ వ్యక్తిని ప్రశ్న చేస్తూ ఉన్నాడు, బస్సు ఇక్కడ ఆగదో? బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఒక ప్రదేశానికి నువ్వు వెళ్ళి ఆగాలన్నప్పుడు, లేదు నేను ఇక్కడే ఆగుతాను అని మొండిగా అక్కడే ఉన్నాడట. అక్కడ ఆగదు బాబు అనేమో ఆయన చెప్తున్నాడు. అక్కడ ఆ బిడ్డ ఆగాడట. ఆగినప్పుడు ఆ బస్సు వచ్చి అదే ప్లేస్లో ఆగిందంట. నో పార్కింగ్ అనేటువంటి ప్లేస్ అది. అక్కడ ఆగిందంట. ఆ బస్ డ్రైవర్ ఎవరో తెలుసా? నీ తండ్రే. అప్పుడు ఆయన పోలీసులు పక్క ఆయన వచ్చి, ఏంటి ఇక్కడ బస్సు ఆపు అంటే, మావాడి మా కొడుకు అని చెప్పి అంటాడు. ఇలా ఉండాలా? నువ్వు ఉన్న చోట దేవుడు ఉండాలి. బస్సు ఆగిన కాడ నేను ఉండను, నేను ఆగిన కాడ బస్సు ఆగాలి.
ఎప్పుడు ఈ భరోసాను మనం కలిగి ఉండాలి. నేను ఎక్కడున్నా కూడా నాది ఎవరు ఉండాలి? నా దేవుడు ఉండాలి. ఒక తండ్రి పట్ల కొడుకు ఈ విధమైన ఆసక్తిని చూపించాడు. బస్ స్టాప్కి వెళ్ళక్కర్లొద్దు, నేను ఉన్నకాడే నా తండ్రి బస్సు ఆపుతాడు అనేటువంటి ఆ ఉద్దేశంతో ఎప్పుడైతే ఉన్నాడో తన కుమారుడు ఉన్న చోట ఆ వెహికల్ ఆగడం జరిగింది. మన జీవితంలో కూడా దేవుడు అదేవిధంగా దేవుడి కార్యము చేయగలవాడు. ఎందుకంటే నేను దాటిపోవడానికి రాలేదైన ఏం చేశాడు? నిన్ను కరుణించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను బాగు చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అమ్మా, దేవుడు లేమి స్థితిలో ఉంటే దేవుడు సంతోషం పడడు. ఆ స్థితిని మార్చడానికే దేవుడు మన కొరకు వచ్చాడు. మన స్థితి మారట్లేదని ఏ విధంగా మనం బాధపడడానికి వీలు లేదు. ఎందుకంటే నాకు కాపరి ఉన్నాడు. కాపరి లేనటువంటి గొర్రెని కాదు నేను. ఎవరని? నేను కాపరి ఉన్నాడు. నన్ను మేపుచున్నటువంటి కాపరి ఉన్నాడు. నన్ను కాల్చున్నటువంటి కాపరి ఉన్నాడు. నేను ఏటి వెళ్తున్నానో అక్కడ కాపరికి తెలుసు. ఏం చేయాలి? ఒక కాపరిని గొర్రె ఎరగాల. ఏం చేయాలమ్మా? ఒక కాపరిని గొర్రె ఎరగాల. కాపరి గొర్రెని ఎరిగి ఉన్నాడట. ఈ గొర్రె ఎవరో తెలుసు. ఎవరో? మీరెవరో దేవునికి తెలుసు. మీ పేరు పెట్టి పిలిచాడు అట మిమ్మల్ని. ఏం పెట్టి పిలిచాడు? మీ పేరు కూడా తెలుసు ఆయనకి. ఏం పేరు? అయ్యో, నా గురించి దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో అని అనుకోక నువ్వు నీ పేరుతో సహా నేను పిలుస్తా ఉన్నాడు నీ కాపరి. రోజు ఏం చేస్తున్నాడు? ఎస్, నిన్ను తెలిసినటువంటి వాడు, నిన్ను ఎరిగినటువంటి వాడు పేరు పెట్టి నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే కాపరి యొక్క స్వరం గొర్రె వెంటదట. ఏం చేస్తుందమ్మా? కాపరి స్వరం ఎవరంటారు? గొర్రె వెంటది. ఎందుకు? తన కాపరి అని ఒక 10 కోళ్ళు మేస్తున్నప్పుడు మీరు ఏదో పిలుస్తారు, బొబ్బ అని పిలిచినప్పుడు మీ కోళ్ళు ఎన్ని ఉంటాయో అన్నీ వస్తాయి. ఎన్ని వస్తాయి? 10 కోళ్ళు వస్తాయా? ఎన్ని వస్తాయి? మీ కోళ్ళు 2 ఉంటే 2 వస్తాయి. ఎందుకు? అది నీది కనుక. దేవుని స్వరం విన్న తర్వాత నువ్వు రావాలా, మందలోనికి నువ్వు రావాలా. మందలో నుంచి బయటికి వెళ్ళావనుకో, ఏసు అనేటువంటి ద్వారం ఆయనే. ఏసు అనేటువంటి ఆ ద్వారంలో నుంచి నువ్వు బయటకు వచ్చిన నాడు మళ్ళీ తిరిగి అందులోకి వెళ్ళాలా. మందలో నుంచి బయటకు వచ్చిందనుకో గొర్రె మళ్ళీ ఏం చేస్తా? సాయంత్రానికి అందులోకి వెళ్ళాలా. మన లోకంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకు? మన మందకంటూ కాపరి ఉన్నాడు. ఈ మందకి ఎవరున్నారు? ఏసే మన కాపరి. ఎవరు అమ్మా? ఏసే మన కాపరి. మనల్ని కాల్చినటువంటి వాడు, మనం తెలిసినటువంటి వాడు, మన పేరుతో సహా తెలిసినటువంటి మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. 2 విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడంట. ఎక్కడమ్మా? పచ్చిగల చోట్ల అంటే ఈ గొర్రె పడుకోవాలంటే పచ్చిగా అంటే ఒక పచ్చగడ్డి లాంటి స్థలం కావాలా. ఏ స్థలం కావాలి? పచ్చగడ్డి స్థలం. అది ఎక్కడ పడితే అక్కడ పడుకోదు. నీకు నాకు అలాంటి విశ్రాంతి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? మనకి అలాంటి స్థలాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ గొర్రె పడుకోవాలంటే తనకి భయం అనేటువంటిది కలగకూడదు. ఏం చేయకూడదు? భయం ఉండకూడదు. ఏదన్నా చూసిందనుకో దానికి భయం స్టార్ట్ అవుతుంది. ఏమవుతుందమ్మా? భయం స్టార్ట్ అవడం వల్ల దీనికి నిద్ర పట్టదు. ఏం చేయకూడదు? నిద్ర పట్టదు. దాని ద్వారా ఏమవుతుంది? అది నిద్రపోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పోవాలి? అక్కడి నుంచి భయం అనేటువంటిది పోవాలి. ఏం పోవాలి? భయం పోవాలి. భయం ఉన్నటువంటి చోట అది ఏం చేయబడదు? నిద్రపోదన్నమాట. నిద్రపోదు. ఇంకా చూడాలంటే బాధ ఉన్న చోట అది నిద్రపోదట. బాధ ఎలా కలుగుతుంది తెలుసా? గొర్రె మందం ఉన్నటువంటి గొర్రెలకి మగ గొర్రెలు కావచ్చు, ఒక 100 గొర్రెలు, ఒక 10 గొర్రెలు, ఈ మగ గొర్రెలు లేకపోతే పోతు గొర్రెలు లేకపోతే అంటారు కదా గురుపోతులు, అవి ఎలా ఉంటాయంటే వాటిని నిద్రపోనేవంట, ఇవి కూడా నిద్రపోవంట. బాధను కలిగిస్తూ ఉంటాయంట గొర్రెలు పడుకున్నటువంటి స్థలంలో. ఎవరు పడుకున్న స్థలంలో? గొర్రెకున్న పడుకున్న స్థలంలో అటు ఇటు గెంటుతూ వాళ్ళకి నిద్ర పట్టనే ఉందట. అందుచేత గొర్రె నిద్రపోదు. ఒకటి దేని చేత నిద్రపోదు? భయం చేత నిద్రపోదు. 2 బాధ చేత నిద్రపోదు. కొంతమంది ఆధిపత్యం చెల్లించాలని బాధపరిచేవారు మన ఇంట్లో నుంచి లెగిస్తారు. ఎవరంటే బయట నుంచి రారు. ఆ బాధ నీకు తెలియాలంటే ఇంట్లో నుంచి రావాలా. ఏంటమ్మా? బాధ అధికం అవ్వాలన్నా బాధగా కొంచెం ఆ టాలెంట్ ఏంటో బాధ గురించి మనం తెలుసుకోవాలంటే ఇంట్లో నుంచి లాభపడతారు. ఆ బాధ వల్ల మనకు నిద్రపడదు చాలాసార్లు.
అంటే మనకు భోజనం లేక నిద్ర పట్టదా, లేకపోతే మంచి నిద్ర, మంచి రూమ్ లేక, లేకపోతే ఫ్యాన్ లేక, లేకపోతే మంచి బెడ్ లేక నిద్ర పట్టదా? కొంతమంది అంటారు రాత్రి అంతయు నాకు నిద్ర లేదు, ఎందుచేత? తినలేదా? తిన్నావు. మరి దేన్ని బట్టి నీకు నిద్ర పట్టడం లేదు? ఈ గొర్రెలాగే భయాన్ని ఎక్కడి నుంచి వస్తుంది? భయం దూరం నుంచి వస్తుంది. ఇక్కడ భయం నీ ఆలోచన నుంచి వస్తుంది, నీ భయం నీ తలంపుల నుంచి వస్తుంది, నీ భయం నీ మనసుని కలవరపరుచుకుంటున్నావు. నిద్ర పట్టి మంచిగా పడుకోవాల్సినటువంటి వాడు నువ్వు నిద్రపోలేకపోతున్నావు. ఎందుకు? భయం అనేటువంటి ఆందోళన నీ జీవితంలోనికి అనుమతించబడింది కనుకే నువ్వెంత ఆరోగ్యంగా ఉన్నా కూడా నువ్వు నిద్రపోలేనటువంటి రాత్రులు నీ జీవితంలో గడుపుతున్నావు. కానీ ఇక్కడ ఏమంటాడు? పచ్చిగా దేవుడు ఏమన్నాడు? రెండవ చోట్ల ఆయనను పరుండో చేయుచున్నాడు. ఇలాంటి చోట మన దేవుడు పండబెట్టాలి, లేకపోతే పడుకోబెట్టాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఇలాంటి పరిస్థితులన్నింటిలో నుంచి దేవుడు విడిపించాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఇంకా చూసినట్లయితే బాధ మన జీవితంలోంచి రాకుండా చూసుకోవాలి. బాధపడకూడదు దేని నిమిత్తం. దానికి దేని ద్వారా బాధ అవుతుందో తెలుసా? గొర్రెకి ఒక 6-7 నెలల తర్వాత దానికి బొచ్చు పెరుగుతుందట, తన వెంట్రుకలు పెరుగుతాయట. ఆ యొక్క సమయంలో దానికి అది చాలా భారంగా ఉంటుందట. ఎలా ఉంటుంది? భారంగా ఉంటుందట. ఆ బొచ్చును కత్తిరించాలట. ఏం చేయాలమ్మా? ఆ బొచ్చును కత్తిరించకపోతే 11 మినిట్స్లో 12 మినిట్స్లో అది పోతుందట, చచ్చిపోతుందట, బ్రతికి ఉండలేదట. అది భారంగా ఉంటుందట. నిద్రపోవడానికి తన ఊపిరితిత్తుల మీద, తన పేగుల మీద పడి అది చాలా ఏమవుతూ ఉంటుంది? భారంగా ఉంటుంది. మనకు కూడా భారాలు ఉన్నాయి. కుటుంబం అనేటువంటి భారం, కుటుంబాన్ని పోషించాలనేటువంటి భారం, తల్లిదండ్రులు పోషించాలనేటువంటి భారం కలిగి మనం సరిగ్గా నిద్రపోలేం. ఎందుకు పోలేం? నిద్రపోలేం. ఒకటి దేన్ని బట్టి? ఒకటి భయాన్ని బట్టి నిద్రపోలేం, 2 భారాన్ని బట్టి నిద్రపోలేం, 3వది ఇంకా దేన్ని బట్టి? బాధను బట్టి కూడా నిద్రపోలేం. ఇక 4వదిగా మనం చూసినట్లయితే ఆకలి ద్వారా ఆ గొర్రె నిద్రపోలేదట. 4వ విషయం ఏంటో తెలుసా? ఆకలి. నిజమే, వాస్తవమైన మాట. మీరు ఉపవాసం రోజునాడు అక్కడ రాత్రి చూసినప్పుడు డైలీ మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా. ఒకవేళ ఫుడ్ అయితే మానేసే వాళ్ళకి నిద్ర పడుతుందండి? పట్టదు. ఎందుకు? ఇది ఆహారానికి అలవాటు అయిపోయినటువంటి శరీరం కనుక ఈ ఆహారానికి ఆయనకి అందించాల అమ్మా. అలా అందించకపోతే ఏమి ఇది నిద్ర పట్టదు. ఈ శరీరాన్ని బలహీనం వచ్చేస్తారు. అందుచేత ఈ గొర్రె నిద్రపోలేదు. అందుకే దేవుడు అక్కడ నడిపిస్తూ ఉన్నాడు ఈ గొర్రెని. బాధ లేని చోటకు, భారం లేని చోటకు, ఇంకా ఈ భయం లేని చోటకు, 4వది ఆకలి లేని చోటకు ఎక్కడ నడిపిస్తున్నాడ? అది విశ్రాంతి తీసుకోవలసినటువంటి చోటకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ గొర్రెని నడిపిస్తున్నాడు. గొర్రె అనగా నువ్వే, నేనే. ఆ గొర్రె గురించి ఆలోచన చేయకండి. గొర్రె అంటే ఎవరో? మనమే. మనల్ని ఎక్కడ నడిపిస్తూ ఉన్నాడో? ఈ సమస్యల లోయలో మనం చిక్కుకున్నామని దేవుడికి తెలుసు. ఈ కాపర్ ఏం చేస్తూ ఉన్నాడో? ఈ పరిస్థితుల్లో నుంచి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో? నీకు అక్కడ నిద్ర పట్టడం లేదు. నీకు నిద్ర కావాలంటే ఎక్కడికి రావాలా? ఈ ప్లేస్కి నిన్ను నడిపిస్తాను. అక్కడ నిన్ను ఎవడో డిస్టర్బ్ చేయడు. అక్కడ నిన్నెవడో కూడా నీ నిద్ర ఆపలేడు. ఎందుకు? ఈ లోకంలో మనకు విశ్రాంతి దొరకదు. ఇప్పుడు విశ్రాంతి, సంపూర్ణ విశ్రాంతి అట్లోకి వెళ్ళినప్పుడేనా? అంతేనా? ఏదే విధమైన చింత, ఏదే విధమైన బాధతో మనం బ్రతుకుతూనే ఉంటాం. ఎందుకలాగా అమ్మా? చెప్పండి, ఎందుకలా బ్రతకాలి మనం? చెప్పమ్మా, ఎందుకలా మనం బ్రతుకుతున్నాం? ఇంకా మనం చూసినట్లయితే గొర్రె ఒక సెన్సిటివ్ కలిగినటువంటిది. ఏంటి? అది చాలా ఏదైనా ఇప్పుడు మనుషుల విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఏదైనా మాట అన్నా ఏదన్నా కూడా తొందరగా ఏమైపోతూ ఉంటాం. మనం ఏం చేస్తాం? చాలా బలహీన పడిపోతూ ఉంటాం. అంటే అది తట్టుకోలేమన్నమాట. కొంతమంది దాన్ని లైట్గా తీసేసుకుంటారు. కానీ ఈ వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసా? నన్ను పలానా వాళ్ళు ఇలాగా అన్నారు, పలానా వాళ్ళు అలాగా అన్నారు, ఆ మాట నాకు చాలా బాధాకరంగా ఉంది. కొంతమంది అన్నం తినడం మానేసి, నిద్రపోవడం మానేసి కూడా చేస్తూ ఉంటారు. ఎందుకని? లైట్ తీసుకొని. గొర్రెలో అలాంటి స్వభావం కూడా ఉన్నది. అందుకే దేవుడు గొర్రెతో మనల్ని పోల్చాడు. ఎందుకు? అయితే 3వ వచనం చూడండి. ఇక్కడ శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఎలాంటి అమ్మా? శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడట. అంటే గొర్రెకి
మురికి నీళ్ళు తాగదట. ఏంటమ్మా? ఎందుకు తాగదు? మురికి నీళ్ళు తాగితే దానికి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ అయ్యి జబ్బు వచ్చి చచ్చిపోతుంది. మనకి మురికి నీళ్ళు తాగకూడదు. పారే నీళ్ళు తాగవయ్యి, అలలు పొంగుతూ వస్తూ ఉంటాయి. ఆ పారే నీళ్ళు తాగకూడదు. అలా తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క రంధ్రంలోంచి ఆ తలకి ఆ గొల్లుకి అన్ని ఎక్కి కూడా తలకే దీన్నేసి కొడుకుంటుంది అది. మరి నీళ్ళు ఎలా ఉండాలి ఇప్పుడు దీనికి? చదవండి వాక్యం. శాంతికరమైనటువంటి నీళ్ళు ఉండాలండి. ఎలా ఉండాలమ్మా? శాంతికరమైన నీళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? ఆ నీళ్ళు ఎలా ఉంటాయంటే కదలని నీళ్ళు, నిమ్మలమైనటువంటి నీళ్ళు. అసలు చెడు చప్పుడు ఉండదు ఆ నీళ్ళకి. ఎలా ఉంటది? చెడు చప్పుడు ఉండకుండా కదలకుండా ఉంటది. ఎలా ఉంటాయి? కదలకుండా ఉన్నటువంటి నీళ్ళని తాగుతాయి అంట. అలాంటి నీళ్ళు తాగితే కదలకుండా నీళ్ళు ఎలా తాగితే ఆ జంతువులకు ఈ జంతువులకు కాదు, తన పుట్టిని ఆల్చి పూర్తిగా ఆ దాహాన్ని అది తీర్చుకుంటుంది. ఇలాంటి జలాల యొద్దకి దేవుడు మనల్ని చేర్చాలనుకుంటున్నాడు. నిమ్మలమైనటువంటి ప్రదేశాన్ని దేవుడు మనల్ని అక్కడికి చేర్చాలని ఆశపడుచున్నాడు. అయితే ఇశ్రాయేలు ఆ యొక్క దేశంలో అక్కడ నిమ్మలమైనటువంటి నీళ్ళు ఉండవట సరిసాధారణంగా. అక్కడ అలాగా ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆ నీళ్ళు అనేటువంటి అక్కడ కనిపించదట. అయితే గొర్రెల కాపర్లు ఏం చేసేవారంటే ఉదయమే వేకువజామునే లేచి ఆ గొర్రెల్ని కొండల మీదకి తోలుకెళ్తారట. కొండల మీదకి తీసుకుని వెళ్తారంట. ఎందుకో తెలుసమ్మా? ఉదయకాలమే ఉదయజామున ఏం చేసేదంట? మంచు కురుస్తుందట. దేని మీద? కొండల మీద ఉన్నటువంటి మేత మీద కురుస్తుందట. ఏం చేస్తుంది? ఆ గొర్రెలు మేత వేసేటువంటి మేత మీద ఏం చేస్తుంది అది? అమ్మా ఏం చేస్తూ ఉంటుంది? ఆ యొక్క మంచు కురవడం వల్ల ఆ మంచుతో పాటు తినేటువంటి ఆ తిండి ద్వారా ఆ వాటర్ వెళ్ళిపోతూ ఉంటుందంట ఆ గొర్రెలకి. ఎక్కడ? కొండల ప్రదేశంలో, ఇజ్రాయేల్ ప్రదేశంలో అలా రెండు కూడా అందించగలుగుతారు. ఎందుకు తెలుసా? నిమ్మలమైన నీరు లేకపోవడం వల్ల, తను తాగడానికి అవకాశం లేకపోవడం వల్ల తనకి ఎలాగా ఈ రెండు కావాలో ఆ రెండు ఆలోచన చేసి వాళ్ళగా అందిస్తారంట ఆ కొండ ప్రాంతంలో. ఈ కొండ నుంచి ఆ కొండకి, ఆ కొండ నుంచి ఈ కొండకి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారమ్మా? అట్లా ఆ మేతను దానికి పెడుతూ ఉంటారట. అర్థమైందా? మూడో భాగంలో మీకు ఫస్ట్ మీకు ఏం తెలియజేసినాను? నాకు లేమి కలగదండి, పచ్చికల చోట్ల పరుండు చేయనండి. ఎక్కడ ఏ ప్లేస్లో గొర్రె పడుకుంటుందో మీకు చక్కగా చెప్పడం జరిగింది. ఈ ప్లేస్లో పడుకుంటుంది అది, దానికి ఏ డిస్టర్బ్ ఉండకూడదు. మరి మూడోదిగా శాంతికరమైన జలముల యొద్ద అది నడిపించింది. ఎలా ఉంటాయండి శాంతికరమైన జలములు? కదలకుండా ఉంటాయి, నిమ్మలంగా ఉంటాయి, ఏ విధమైన డిస్టర్బ్ ఉండదు. అక్కడ ఎంత సౌమ్యంగా ఎంత ఉంటాయి, సైలెంట్గా ఉంటాయి అక్కడ. అలాంటి ప్రదేశంలో ఆ గొర్రె అనేటువంటిది వాటర్ తీసుకుంటుంది అనమాట. మరి ఇంకా నా ప్రాణమునకు ఆయన స్వేద తీర్చుతున్నాడు. ఏం చేస్తున్నాడు? స్వేద తీర్చడం అంటే ఏంటి అసలు? స్వేద తీసుకోవడం అంటే ఏంటి? నీకు ఒక రెస్ట్ కావాలి. ఏం కావాలి? రెస్ట్ కావాలి, లేక విశ్రాంతి కావాలి. ఇంకా చెప్పినట్లయితే గొర్రెని ప్రతిరోజు తోలుకుపోయినటువంటి ప్రదేశానికి పోతే కుదరదు. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు తీసుకెళ్ళేటువంటి ప్లేస్లోకి వెళ్తే అది సెట్ కాదు. అది ఎప్పుడు కూడా చిగురుడు మాత్రమే తింటుందంట. ఏం చేస్తుంది గొర్రె? చిగురుడు మాత్రమే తింటుంది. పైన ఉన్నటువంటి భాగాన్ని అది తీసుకుంటుంది. ఎందుకంటే మోళ్ళు ఇవన్నీ అవి తీసుకోదు. ఎందుకంటే అవన్నీ తీసుకున్న తర్వాత అది ఇన్ఫెక్షన్ అవుతుందట. తనకు వచ్చినటువంటి మోషన్స్లో అది ఇన్ఫెక్షన్ అవుతుందట. ఆ విధమైన ప్రమాదం ఉంది కనుక ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే వేరే వేరే ప్రదేశాలకి తీసుకువెళ్తూ ఉంటారు. అది శాంతికరమైన ప్రదేశానికి అంటే ఆ కాపరికే అనుభవం తెలుస్తుంది. ఎవరు పడితే వాళ్ళు నేను తోలుకెళ్ళిపోతానంటే కాదు. గొర్రెల కాపరి యొక్క విధానం ఆ కాపరికి తెలుసు కాబట్టి ఆ గొర్రెల్ని మేపగలడు. ఏంటమ్మా? మేపగలడు. ఈ రోజు నేను ఈ దేశానికి లేకపోతే ఈ ప్రదేశాన్ని తీసుకెళ్ళా, రేపు మరొక ప్రదేశానికి తీసుకెళ్ళగలిగి ఉండాలి. దానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో గొర్రెల కాపరికి బాగా తెలుసు. ఏం చేస్తుంటారో చాలా లేత పోస్తూ ఉంటారు. చాలా బలమైనటువంటి
ఫుడ్ కోసం వాళ్ళ దగ్గర ఒక బొంగులు అండి గెడ తీసుకెళ్తాడు, తీసుకుపెట్టుకుని వెళ్ళి వాటిని కోస్తూ వాటిని అలాగా మేపుతూ ఉంటారు. ఎందుకు? గొర్రెకి ఏం తిండి కావాలో, గొర్రె ఏదైతే తింటుందో, గొర్రెకి ఏ విధమైన తిండి పెడితే అది బాగా ఉంటుందో బలంగా ఉంటుందో గొర్రెల కాపరికి తెలుసు. నీ కాపరికి తెలుసు నీ కోసం. ఏంటమ్మా, నీ కాపరికి తెలీదా? నీకు ఎప్పుడు ఏమివ్వాలో తెలీదా? ఇస్తాడు, తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఇవ్వకుండా దేవుడు మానడు. లోకంలో ఉన్నటువంటి ఈ గొర్రెకే ఎంత ఉన్నట్లయితే ఆయన మన పరమ కాపరి. ఈ కాపరైనా మన ఆత్మకే కాపరైనా, ఆత్మకే కాపరి. ఎప్పుడైనా దారి తప్పి తొలగిపోయినట్లయితే, త్రోవ తప్పుకున్నట్లయితే ఆయన ఆత్మకి కాపరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నీ ఆత్మకి కాపరిగా ఉన్నాడు. శరీరం తొట్టిల్లిందా, శరీరము నీ మాట వినకుండా వెళ్ళిపోయింది అనుకో, ఆత్మతో డీల్ చేస్తాడు. ఎలా చేస్తాడో? ఆత్మతో దారిలోని తీర్చుకుంటాడు ఆయన. ఎలాగా? తన ఆత్మతో. నువ్వు దారి తప్పవా, దారి తొలిగవా, ఆయన మాట వినకుండా వెళ్ళిపోతే ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఆత్మ ద్వారా కార్యం జరిగిస్తాడు. తన ఆత్మ ద్వారా కార్యం జరిగించినప్పుడు శరీరంగా నువ్వు దారిలోకి వస్తావు. శరీరంగానే నువ్వు తప్పుకున్నావేమో, శరీరంగానే దారి నుంచి తొలగిపోయావేమో. ఎలా చేయాలి? నీ దారిలోకి తీసుకురావాలంటే ఆయన ఆత్మే రావాలా. ఆయన ఆత్మ ద్వారా నీ ఆత్మను ఎప్పుడైతే సెట్ చేస్తాడో నీ శారీరకమైనటువంటి ఆ మార్పిడి అనేటువంటిది ఆ రోజు నీకు కలుగుతుంది. అమ్మా, అర్థమైంది మీకు? అదేవిధంగా యెషయా గ్రంథం నుంచి 40:11 చదవండి. యెషయా గ్రంథం 40:11 చదవండి అమ్మా. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెల కాపురం వలె ఆయన తన మందను మేపు. చాలండి. గొర్రెల కాపురం వలె ఆయన మందను మేపుతాడండి. ఏం చేస్తాడైనా? గొర్రెల కాపురం వలె ఆయన ఒక మందను మేపుతాడండి. ఎవరిని? మనల్ని. ఏం చేస్తాడో? కాపురం ఏ విధంగా మేపుతుండో మనల్ని అందరినీ కూడా ఏం చేస్తాడో ఆ విధంగా మేపుతాడట. చూడండి, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయను. ఏం చేస్తాడంటే మోస్తాడట. ఏం చేస్తాడో? తన చేతులతో. అయితే గొర్రెల్లో 3 రకాలుగా అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. గొర్రె ఏం చేస్తుంటుంది? గొర్రెలు ఒకసారి స్పీడ్గా వెళ్ళి ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే గొర్రెలు వెళ్తూ కూడా తన గర్భము ఉన్నటువంటి ఆ శిశువునికి అనేటువంటి అవకాశం కూడా కలుగుతుంది 2 విషయంలో. అందువల్ల కూడా అది ఆగిపోవాలి. అయితే మూడోదిగా ఆ మందలో ఉన్నటువంటి ఆ గొర్రెలు కొన్ని గర్భిణీ స్త్రీలుగా లేకపోతే గర్భిణీ గొర్రెలుగా ఉండవచ్చు. అది మీద ఎక్కించుకుని ఉంటే డెలివరీ పైన అవుతుంది, కింద అవ్వదు. అర్థమవుతుందా? అటు ఎలా డీల్ చేయాలి అనేటువంటిది కాపరు బాగా తెలుసు. అయితే అప్పుడే పుట్టినటువంటి గొర్రె పిల్ల ఏం చేస్తారో? గొర్రెల కాపర్లు ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారో? పుట్టినటువంటి పిల్లలు ఏం చేస్తారో? భుజం మీద వేసుకుంటారు. ఏం చేస్తారో? అదే వాక్యం ఇక్కడ చూడండి. ఏం చేస్తారంట? ఆ బావుతో గొర్రె పిల్లని కూర్చి రొమ్మున ఆనుకుని మోస్తాడు. ఏం చేస్తాడైనా? తన రొమ్మున ఆనుకుంటాడు, ఎత్తుకుంటాడు అంటే. నేను ఎందుకు? నువ్వు ఇంకా చిన్నపిల్లవాడి దశలోనే ఉన్నావేమో, అప్పుడే పుట్టినటువంటి వాడిగా నువ్వు ఉన్నావేమో. కానీ దేవుడు నేను ఏం చేస్తాడో? నువ్వు నడవలేనటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నావేమో. కానీ దేవుడు ఏం చేస్తాడో? తన బాహువుని చాపుతాడట. కానీ దేవుడు ఎవరిని ఫోర్స్ చేసి గెంటాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం చేయడు? ఎవరిని బలవంతంగా దేవుడు ఏమి గంటాడో. దేవుడు మనకంటే ఒక స్వేచ్ఛనిచ్చాడు. ఏం చేశాడు? స్వేచ్ఛని ఇచ్చాడు. నువ్వు ఎలా బ్రతకాలో నిన్నేం కఠినంగా దేవుడు వ్యవహారం చేయడు. అలా చేసినట్లయితే నువ్వు నేను ఈరోజు ఇంత స్వేచ్ఛగా జీవించలేం. ఎందుకమ్మా? ఎందుకు? నీ ఇష్టానికే నీ జీవితాన్ని విడిచిపెడతాడు. ఎందుకు? నువ్వు దేవుని మందిరానికి రావాలనుకుంటే నువ్వు రాగలుగుతావు, నువ్వు రాలేదనుకుంటే ఇంటికాడ ఉంటావు. దేవుడని బలవంతం చేసి ఎందుకు రాలేదు నిన్ను అడుగుతాడా? అని అడగడం. ఎందుకు? అంత మంచి దేవుడు మన దేవుడు. నువ్వు నడవకపోతే ఎత్తుకుంటున్నాడు నిన్ను. చూసారా ఎంత మంచి దేవుడు, ఎంత మంచి కాపరి మన జీవితంలో ఎవరైనా ఉంటారా? ఉంటారండి? ఉండరు కదా. అంటే మన పరిస్థితులు ఎరిగి ఉన్నాడు ఇక్కడ. ఈ వాక్య ప్రకారం మనకి ఏం అర్థం అవుతుంది?
మన పరిస్థితులు ఏంటో తెలుసు. మనం నడవలేకపోతున్నామని దేవుడికి తెలుసు. మనం ఏ స్థితిలో ఉన్నామో కూడా దేవుడికి తెలుసు. కాపరికి తెలుసు నీ కోసం. నీ ఇంటి వారికి తెలియదేమో, నీ ఇంట్లో వాళ్ళకి తెలియదేమో, నీ బంధుమిత్రులకి తెలియదేమో. నీ కోసం ఎవరికి తెలుసు? నీ కాపరికి తెలుసు. నిన్ను ఎలాగా ఆయన ఆడించాలో, నిన్ను ఎలాగ ఎత్తుకోవాలో, నిన్ను ఎలా నడిపించుకోవాలో, నిన్ను ఎలాగా కాపాడుకోవాలో, నిన్ను ఎలా సంరక్షించుకోవాలో కాపరికి తెలుసు. అది మన మంచి కాపరి. ఈ కాపరి మన దేవుడమ్మా, మంచి కాపరిని మనం కలిగి ఉన్నాం. అయితే ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్యంలో చూడండి, 23 కీర్తనలకు రండి. మేము చదువుకున్నప్పుడు శ్వాద తీర్చడం అలవాటు అయింది. ఇప్పుడు శ్వాద తీర్చడం అంటే ఏంటో తెలుసా మీకు? రెస్ట్. ఏంటమ్మా? రెస్ట్ లేకపోతే విశ్రాంతి. మీ కుటుంబంలో మీకు తెలియదంటే ఏం లేదు. మీకు చిన్నపిల్లలు ఉన్నారనుకో, మీరు బయటికి వెళ్ళినప్పుడు వారు మీతో వస్తారా? వాళ్ళు ఏమంటారు, రే బాబు నువ్వు నడవరా, నువ్వు అంత పాటు రావద్దు, ఎందుకంటే ఈ చేతిని ఆ చేతిని పెద్ద లగేజ్ తీసుకుని పోతారు. వీడేమి నన్ను ఏడిపిస్తాడు, వీడు వస్తే ఏమంటారు? ఎందుకు? నిన్ను ఎత్తుకోవాలి కనుక. వాడేం వాగ్దానం చేస్తాడు? నానమ్మ లేకపోతే ఏదమ్మా అని చెప్పేసి నేను నడుస్తేలే అని వాగ్దానం చేసి మరి వస్తాడు. వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? మారం చేసి నన్ను ఎత్తుకోమ్మా అంటాడు. ఏమంటాడు? నన్ను ఎత్తుకోమ్మా అన్నప్పుడు మేమంటాం, ఇక ఎత్తుకుంటాం. ఎత్తుకున్న తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాడికి శ్వాద తీరిసి అది ఏంటమ్మా, ఇది ఏంటమ్మా అని అంటాడు. ఏమంటాడు? శ్వాద తీరిసిన తర్వాత వాడికి ఒక ఫీలింగ్ వస్తుంది. వాడికి శ్వాద తీర్చడం అన్నమాట. అమ్మా ఏమొస్తుంది? ఒక మనిషిలో ఏదో అప్పటికప్పుడు ఒక స్ట్రెస్ ఫీల్ అయిపోయామనుకో, వాడు ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? శ్వాస అనేటువంటిది వచ్చేస్తుంది. ఈ రకంగా దేవుడు శ్వాదం తీరుస్తాడు. నిన్ను ఎత్తుకుంటాడు ఆయన. నీ వలసిపోయినప్పుడు నిన్ను దేవుడు ఎత్తుకుంటాడు. నువ్వు వలసిపోయావని దేవుడికి తెలుసు. నువ్వు ఇంకా నడవలేకపోతావని తెలుసు. దేవుడు ఏం చేస్తాడు? ఒక పిల్లవాడిని ఏ తెల్ల ఎలాగైతే ఎత్తుకుందో, ఏ శ్వాదనైతే తీర్చిందో అదే శ్వాద నీకు దేవుడు తీరుస్తాడు. ఏం చేస్తాడు? శ్వాద తీరుస్తాడు. చూసారా? ఒక కన్న బిడ్డ పట్ల కన్న తల్లికి ఉన్నటువంటి అది శ్వాద తీర్చాలనేటువంటి మనసు తల్లికే ఉన్నట్లయితే నీ కన్న తండ్రి నీ శ్వాదను తీర్చడా? తీరుస్తాడు. నువ్వు అలసిపోతే దేవుడు అలాగే ఊరుకోడైనా. మనసున్న దేవుడు మన దేవుడు. ఏ దేవుడు? మంచి మనసు ఉన్నటువంటి దేవుడు. ఆయన మనం కలిగి ఉన్నాం. మన శ్వాదన తీర్చేటువంటి దేవుడు. అమ్మా 23 కీర్తనలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మన జీవితంలో అనువదించుకున్నట్లయితే మనం ఎంతో ధన్యులము. ఇంకా చదవండి. నీతి మార్గంలో నడిపించండి. ఈ మాటకు అర్థం ఏంటంటే తన నామం బట్టి నీతి మార్గములు అంటే వెళ్ళేటువంటి స్థలాల్లో కాదు. ఏం చేస్తుంటాడు దేవుడు? నిన్ను మరొక ప్రదేశంలోకి నిన్ను నడిపిస్తుంటాడు తన నీతిని బట్టి. ఈరోజు మన సంఘంలో నుంచి సాక్ష్యం వచ్చిందనుకో, గొప్ప సాక్ష్యం. అది ఎలా ఉంటుంది? కొత్తగా కనిపిస్తుంది మనకి. ఏంటమ్మా? కొత్తగా కనిపిస్తుంది. కొత్త వ్యక్తులు వస్తే కొత్తగా కనిపిస్తుంది. ఈ నీతి మార్గాన్ని బట్టి గొర్రెలు మేయవలసినటువంటి స్థలానికి రీతిగా చేయట్లు కానీ కొత్తగా ఆ ప్రదేశానికి నడిపిస్తూ ఉంటాడు అన్నమాట. మన జీవితాన్ని కూడా దేవుడు అక్కడే ఉంచేస్తాడని అనుకోవద్దు. ఏమమ్మా? దేవుడు అక్కడే ఉంచేస్తాడు అనుకోవద్దు. తన నీతిని బట్టి మన దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని మారుస్తూ ఉంటాడు. నీ లెవెల్ని మారుస్తూ ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళవలసినటువంటి స్థలాలకి దేవుడు తప్పకుండా తీసుకెళ్తాడు. గొర్రెలు కాపరి ఎలాగైతే తీసుకెళ్ళాడు తన నచ్చిన చోటకి, తన ఉండవలసినటువంటి చోటకి, మనల్ని కూడా ఎక్కడ ఉంచాలో దేవుడికి తెలుసు. ఎక్కడ తీసుకెళ్లాలో దేవుడికి తెలుసు. ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఎవరు మన దేవుడు? గొప్ప దేవుడు తెలుసు. తన నీతిని బట్టి కార్యాన్ని చేస్తాడు. నీ నీతిని బట్టి, నా నీతిని బట్టి కాదు. దేవుడు ఎవరిని బట్టి చేస్తారమ్మా? తన యొక్క నీతిని బట్టి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని మన జీవితంలో చేసి చూపిస్తాడు. నమ్ముతున్నారా మీరు? నమ్మట్లేదా? నమ్ముతున్నారా? ఇంకా చూడండి, ముందుకెళ్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయములకు భయపడను. ఇంతవరకు సాఫీగానే జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ గాఢాంధకారపు లోయలలో నేను సంచరించడం. ఎవరో దేవుడు నిన్ను సంచరించమని చెప్పట్లేదు. దేవుడు నిన్ను అక్కడ పంపించట్లేదు. ఇక్కడ ఎవరు వెళ్ళిపోతున్నారు? ఇక్కడ గాఢాంధకారపు లోయలలో నేను సంచరించడం. దేవుని కాదని నువ్వు వెళ్ళిపోతావు.
ఈ 4 మాటలు ఇక్కడ బాగా సాఫీగా జరిగినాయి. అవునండి. ఈ మాట వచ్చేసరికి కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అవునండి. ఏంటి? గాఢంధకారపు లోయలలో నేను సంచరించను. దేవుని నాడు పంపించడానికి ఇష్టపడట్లేదు అమ్మా. దేవుని నాడు పంపించడానికి ఇష్టపడట్లేదు. ఎవరు వెళ్ళారు ఇక్కడ? నేను సంచరించడం, నేనే వెళ్ళిపోవడం. ఎక్కడికి వెళ్ళిపోయాను? వెళ్ళిపోయి ఏం చేస్తున్నాను? విలిపిస్తూ ఉన్నాను. దేవుని కాదని నాడికి వెళ్ళిపోయి ఏం చేస్తాను? నేను విలిపిస్తూ బాధపడుతున్నాను. పంపించాడు దేవుడు. మరి ఒక రోజు బాధపడుతున్న పరిస్థితి ఎలా ఉందేంటి, నా బతుకు ఇలాగా అయిపోయింది ఏంటి అని నువ్వు ఎందుకు విలపిస్తూ ఉన్నావు, ఎందుకు బాధపడుతున్నావు? దేవుడు పంపించాడు ఆడికి. నా జీవితం ఎలాగెందుకు చేసేసావు, నా బ్రతుకు ఎలాగెందుకు చేసేసావు అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎలా మాట్లాడతారమ్మా? మాట్లాడతారా లేదా? నా జీవితం ఎలాగెందుకు అయిపోయింది. నీ జీవితం చేసుకున్నావు నువ్వే. దేవుడిని అడిగి చేసావా? దేవుడిని నేను పాడు చేసాడా? దేవుడు నీకు అన్యాయం చేశాడా? మరి ఎవరు చేశారు ఇలాగా? ఈ లోయలోకి వెళ్ళడానికి ఎవరు సలహాలు ఇచ్చారు? సాతానికి సలహాలతో, సాతానికి మాటలతో ఎక్కడికి వెళ్ళిపోయావు? గాఢంధకారపు లోయల్లోనికి వెళ్ళిపోయావు అమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయావు? సాతానికి మాటలు విని మరి ఎక్కడికి వెళ్ళిపోయావు? గాఢంధకారం. ఎలా ఉంటుంది అది? ఒక అంధకారం. అది చీకటి కలిగినటువంటి ప్రదేశంలోకి మనం వెళ్ళిపోవడం అది చాలా కొంచెం బాధకరమైనటువంటి విషయం. కానీ అక్కడ చదవండి, ఏ అపాయమునకు భయపడదు. ఈ మాట చెప్పాలంటే ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు దేవుడి మీద అంతగా డీప్గా ఆధారపడి ఉండాలి. ఇప్పుడు మాట్లాడగలవు ఈ మాట, ఇక్కడ కూడా నీ సహాయం అందుతుందని, ఇక్కడ కూడా నీ కృప నా మీద ఉందని నువ్వు ఎలా మాట్లాడగలిగి ఉండాలి? చెప్పండి, ఎలా మాట్లాడగలిగి ఉండాలి? దేవుడి మీద అంతగా ఆధారపడి ఉండాలి. దావీదు భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ ఈ సమయంలో? ఈ గాఢంధకారపు లోయల్లోనికి వెళ్ళినా కూడా ఎలా ఉన్నాడండి ఈయన? నేను భయపడను, ఎప్పుడు నాకు తోడే ఉంది, ఇంకా ఆదరించు. దుడ్డుగారు తెలుసా మీ అందరికీ? దుడ్డుగారు ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు? కర్ర పైనేమో అది లావుగా ఉంటది, కిందకు వచ్చేసరికి సన్నగా ఉంటది. గొర్రెల కాపరికి ఏముంటదమ్మా? దుడ్డు కర్ర. ఎందుకు ఉపయోగిస్తారు ఈ దుడ్డు కర్రని? అదే గొర్రెలు తప్పిపోకుండా, గొర్రెలు కొట్టడానికి కాదండి, గొర్రెలు కొట్టడానికి కాదు, మనుషులు కొట్టడానికి కాదు. గొర్రెకి ఏ దాడైతే కలిగి వేటగాని ఊరిలో నుంచి, ఏంటమ్మా? వేటగాని ఊరిలో నుంచి ఏదైతే గొర్రెని దాడి చేస్తా ఉందో ఆ దుడ్డు కర్ర తీసుకుని మెడ మీద కొట్టాలంట. చేయాలి, మెడ మీద కొట్టినప్పుడు ఏదైతే ఆ మెడను పట్టుకుందో ఆ గొర్రెని ఏం చేస్తుంది? అది ఇలా పట్టుకున్నప్పుడు ఇలా అంటది. ఏం చేస్తుంది? ఇలా పట్టుకున్న దాన్ని మెడ మీద కొడితే దుడ్డు కర్ర ఏం చేస్తుంది? ఇట్లా వదిలేస్తుంది. అదే దుడ్డు కర్ర దేవుడిది. ఏ శత్రువు అయితే నిన్ను పట్టుకున్నాడో దేవుడు దుడ్డు కర్ర వాడిని దండిస్తాడు. ఏ అపాయం నీ అతడు రాదు, ఈ కీడు నీ అతకు రాదు. ఏం చేస్తాడైనా? ఒక గొర్రెల కాపరి ఎలాగైతే దుడ్డు కర్రతో ఏం చేశాడు? రక్షించాడు. వేటగాని ఊళ్ళోంచి ఏం చేయడు? దుడ్డు కర్రతో మెడ మీద ఫాట్మని కొట్టాడు. ఆ లావాటి కర్రతో ఏం చేశాడు? రక్షించాడు. పట్టుకున్నది ఏమైంది? వదిలిపెట్టింది. నువ్వు నన్ను కూడా దేవుడు అలాగే విడిపిస్తాడు. అనుకున్నావేమో ఇంక నేను చిక్కుల్లో పడిపోయాను, నేను ఇంక వేటగాని ఊరిలోనికి వెళ్ళిపోయాను అని నువ్వు అనుకోవద్దు. దేవుడు ఏం చేస్తాడు? తన గుడ్డి కర్రను వాడి మరి నిన్ను విడిపించగలడు. గొర్రెకి ఉన్నటువంటి స్వభావంలో దేవుడు అదే స్వభావంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాపర్ అలాగా అప్పగించేస్తాడా? అప్పగిస్తాడా? అరే ఏదో భయంకరమైంది, గొర్రెని తినడానికి వచ్చింది, గొర్రెని చంపడానికి వచ్చేసింది, ఈ భయంకరమైనటువంటి జంతువు అని నిమ్మలంగా కూర్చుంటాడా? ఎలర్ట్గా ఉంటాడు. ఏం చేస్తుంటాడా? ఎలర్ట్గా ఉంటాడు. ఏ పక్క నుంచి ఏదో వస్తుందని ఏం చేస్తుంటాడు? కావలి కాస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడమ్మా? కావలి కాస్తుంటాడు. నీ గురించి నా గురించి దేవుడి కావలిగా ఉన్నాడు. దేవుని కావలిలో బ్రతుకుతున్న నీ జీవితంలో ఎవడో వస్తాడన్న బెదిరెందుకు నీకు? ఎందుకు దిగులు నీ జీవితంలోకి? ఎందుకు చింత నీ జీవితంలో? దేవుడు ఉన్నాడన్న నమ్మకాన్ని నువ్వు కోల్పోతే ఎలా? దేవుడేమన్నాడో తెలుసా? నా గొర్రెలు నన్ను నమ్ముతాయి. నిజంగా ఆయన గొర్రె అయితే అంత నమ్ముతావు నువ్వు దేవుడిని? నిజంగా నమ్ముతున్నావా?
గొర్రెలు ఏం చేస్తాయంట, నా గొర్రెలు కాకపోతే నన్ను నమ్మరు. ఏం చేయరమ్మా, నా గొర్రెలు కాకపోతే వాళ్ళు నన్ను నమ్మరు. నా జాబితాలో లేకపోతే, నా బీజంలో పుట్టకపోయి ఉన్నట్లయితే వీళ్ళు నన్ను నమ్మరు. నువ్వు ఎంత బోధించినా, నేను ఎంత ప్రకటించినా, ఎంత దేవుని గురించి నీకు తెలియజేసినా, దేవుని పట్ల నీకు నమ్మకము రానే రాదు. దేవుని గొర్రెగా మారేటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. దారి తప్పుకునేటువంటి గొర్రెల వల్ల మన జీవితం ఉండకూడదు. కాపరి స్వరాన్ని వినేటువంటి వారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? కాపరి యొక్క స్వరాన్ని మనం గ్రహించగలిగి ఉండాలి. కాపరి స్వరం వినగానే ఏం చేస్తాయి గొర్రెలు? ఏం చేస్తాయి? పొరుగును ఆయన వెంబడేస్తాయి. ఏం చేస్తాయి? కాపరి యొక్క స్వరాన్ని ఇంటి గొర్రెలు ఏం చేస్తాయి? మరి ఇంకొక వ్యక్తి పలికినట్లయితే అలా నువ్వు నేను వెళ్ళిపోకూడదు. ఏం చేయకూడదు? ఈ కాపరి పడితే ఈ సంఘాన్ని పడితే సంఘాన్ని చెదిరిపోకూడదు. కాపరి మీకు బాగా తెలుసు. ఆయనకి మీకు ఏదైతే పెట్టాలో ఆయన బాగా తెలుసు. ఎంత బలహీనంగా ఉన్నారో ఆ కాపరికి తెలుసు. ఏ ఫుడ్ని మీకు అందిస్తే మిమ్మల్ని లేపాలో ఆ కాపరికి తెలుసు. ఆ కాపరి దేవుని వద్ద అడుగుతాడు మీకోసం, ప్రభువా ఇగో ఇచ్చిన గొర్రెలు ఈ పరిస్థితిలో ఉన్నారు, ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి గొర్రెలకి ఏ ఆహారం పెట్టమంటావు? ఆ కాపరి అడుగుతాడా? అడగడు. తెలుసమ్మా, కాపరికి ఉన్నటువంటి బాధ్యత వేరు. అసలు పనివాడే, జీతగాడనంట. యోహాను సువార్తలో దేవుడు తెలియజేశాడు. 10-11 వచనంలో ఉంటుంది. ఎట్లా ఉంటుంది తెలుసా? జీతగాడనంట. ఏదైనా దాడి చేస్తే విడిచిపెట్టి పోతాడట. ఏం చేస్తాడు? పోతాడు. కానీ కాపరి ఏం చేస్తాడు? ప్రాణం పెట్టేస్తాడు. కాపరి ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. నా దేవుడు ప్రాణం పెట్టాడు నీకోసం. పెడతాడు కాదు, పెట్టాడు. ఎందుకో తెలుసా? నా కాపరి అయినందున నాకు నెమ్మదిగా ఉన్నది. ఎందుకు నెమ్మదిగా ఉంది? నా కాపరి అయినందున నాకు నెమ్మదిగా ఉంది. నీకోసం నా కోసం దేవుడు ఏం చేశాడమ్మా? ప్రాణం పెట్టాడు. వేటగాని ఊళ్ళో నుంచి తప్పించడమే కాదు, మరణం నుంచి దేవుడు తప్పించాడు. శత్రు యొక్క మరణం నుంచి దేవుడు మనం తప్పించాడు. రెండో మరణం నుంచి దేవుడు మనం రక్షించాడు. చనిపోయిన తర్వాత కూడా మనకి ఏ విధమైనటువంటి దిగులు లేదు, ఎందుకు లేదు? ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. అందుకు నిద్ర అని అనుకోండి. తర్వాత దేవుని యొద్దకు మనం వెళ్ళిపోతాం. నో టెన్షన్. ఆ మరణాన్ని దేవుడు ఏం చేశాడు? మన యొద్ద నుంచి తొలగించాడు. ఎందుకు? నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినాడు. ఏం చేస్తాడమ్మా? ప్రాణం పెట్టి. ఎవరు పెట్టారు మన కొరకు? నిజమైన కాపరి పెట్టాడు. నేను ఆయన గొర్రెని. మర్చిపోవద్దు మీరు. ఎవరు మీరు? ఆయన మేపు గొర్రెలు మీరు. ఎవరంటే కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఆయన మేపు గొర్రెలు అంటాం. మేపుతున్నాడు లేదా? మేపుతున్నాడు. నీకు ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. అదే మేపడం అంటే. ఇంకా నిందలేసి నిట్టూరాలు దేవుడి మీద వేయకండి. మేపుతున్నాడు. దాన్ని బట్టి ఏం చేయాలి? మీరు కృతజ్ఞతాస్తుతులు చేయాలి, ఆనందపడండి. ఇంకా దేవుడు మరొక ఆహారాన్ని దేవుడు మీకు ఇవ్వగలడు. ఎప్పుడు ఇస్తాడు? ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి చెంది ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు ఇంకా మంచి ఆహారం దేవుడు ఇస్తాడు. ఈ బిడ్డలకి ఎలాంటి ఆహారం పెట్టాలి మీకు బాగా తెలుసు. ఎవరైనా చెప్తే పెడతారా? మీరే పెడతారా? ఎందుకు? అరే బాబు తినరా బాబు, నువ్వు తినకపోతే నువ్వు అట్లానే ఉంటావురా, ఇంకెప్పుడు నువ్వు పుష్టిగా అవుతావు, నువ్వు ఇప్పుడు బలవంతుడిగా అవుతావు. తనకు బలహీనతలు గుర్తించగలిగినటువంటి వారు మీరే. ఎవరన్నా తల్లిదండ్రులుగా మీరే. తనకి ఏ ఫుడ్ ఏ టైంలో మీరు అందించాలో మరి అందిస్తారు. తినకపోయినా సరే మీరు ఏమంటారు? మరి కుక్కు పెట్టడం, వాడు కక్కుకున్నా సరే మీరేమంటాడు? ఏమో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? ఈ బిడ్డల పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పది. నీ పట్ల దేవుడికి ఉన్న ప్రేమ ఇంకా గొప్పది. మనుషుని మనం ప్రేమించలేడు, కానీ దేవుడు ప్రేమిస్తాడు. ఎలా ప్రేమిస్తాడో తెలుసా? తన ప్రాణం పెట్టేసి అంత ప్రేమ మన మీద చూపించాడు. మన ప్రేమకైనా ఒక హద్దులు, ఒక కొలతలు, కొంత సమయం అనేది ఉంటుంది. నిరంతరము ప్రేమించుతున్నాడు మనల్ని. శాశ్వత ప్రేమ ఉంటుంది. అలాంటి ప్రేమ శాశ్వత ప్రేమ. ఒక క్షణం కూడా మనల్ని ఇచ్చిపెట్టిన ప్రేమ అది. ఎలా ఉంటుంది ఈ ప్రేమ? శాశ్వతమైనటువంటి ప్రేమతో మనం ప్రేమిస్తూ ఉంటాడు. విడిచిపెడుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఎక్కడి వరకు చదువుకున్నా చూడండి. నా శత్రువులు ఎదుటండి, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. ఈ మాట ఎప్పుడు మనకి తెలియజేయబడిందంటే
అబ్షాలోము దావీదును తరుముతున్నటువంటి వేళ లేకపోతే సమయం ఎవరిని దావీదు గారిని దావీదు గారి చంపాలనేటువంటి తరుగుతూ ఉన్నాడట. తరుగుతూ అప్పుడు రాసినటువంటి కీర్తన అంటే ఇది. అంటే దావీదు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు కాకమునుపు గొర్రెలు కాపరి. దేవుడు అభిషేకించే మునుపు గొర్రెలు కాపరిగా ఉండేవాడు. ఆ టైంలో ఈ కీర్తన రాయలే. గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు రాయలే. ఎప్పుడు రాశాడు? ఒక గుహ దగ్గర. ఆయన అబ్షాలోమైనటువంటి తన కుమారుడే ఎవరో కాదు. తన కుమారుడు ఏం చేస్తున్నాడు? చంపాలని తరుముతూ ఉన్నాడు. తరుగుతున్నప్పుడు ఆయన ఆ సైడ్ నుంచి సొంగ కార్చుకోవడం లేదా ఏదో పిచ్చోళ్ళు లేదా ఆ టైంలో చేస్తాడు. ఈ బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఆ టైంలో ఇంకా ఆయన అలా చూసి అబ్షాలోము వెళ్ళిపోతే ఫిలిష్తీయులు ఎవరో ఫిలిష్తీయుల మీద దేవుడు యుద్ధానికి ఎక్కువగా దావీదు గారు చేసినట్లు మనకు తెలుస్తూ ఉంటారు. ఫిలిష్తీయుల ఆహారం పెట్టారంట. ఎవరికి? దావీదుకి. మాట ఏంటి ఇక్కడ? నీ శత్రువులు ఎదుట నీకు భోజనం పెట్టు. ఎవరు పెట్టారు ఇప్పుడు? ఎవరికి? వాక్యం లోతు అర్థమవుతుందా? ఏ సిచ్యువేషన్ ఏ పరిస్థితులు అర్థమైంది? ఎవరికి పెట్టారు? దావీదుకి పెట్టారు. ఆ సమయంలో రాశాడు ఈ కీర్తన. ఈ సమయంలో సమయం సందర్భాలు ప్రతిదీ వాక్యం పట్ల మనం తెలుసుకోవాలి. ఎవరేదో చెప్పారని గుడ్డిగా నమ్మకూడదు. సందర్భం ఆ ప్రతిదీ మనం పిన్ టు పిన్ అంతా కూడా నెంబర్ వేసుకునే వారిగా ఉండాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఏది గబగబగా ఏదో తినేస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఒకళ్ళు కత్తుతూ ఏదో తింటుంటారు. వాక్యం కూడా అలాగే నెంబర్ వేసుకుంటూ ఉండాలి. నాకు అర్థం అవ్వలేదు, అర్థం కాలేదని వదిలేదు. నువ్వు ఏం చేయాలి? మళ్ళీ చదువుకుంటూ మళ్ళీ ధ్యానించుకుంటూ దేవుణ్ణి అడుగుతూ, ప్రభువా నాకు తెలియచి దేవుడు ఏమంటాడు తెలియదు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవ్వడూ మీకు బోధింపనక్కర్లేదు. అంటే ఏంటి అర్థం? నేనే నీకు బోధిస్తాను. ఆ రోజు కూడా ప్రవక్తల ద్వారా రాయించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారానే, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే 40 మంది ప్రవక్తలు. ముక్కు ముఖం తెలియదు ఒకరికొకరికి. ఏంటమ్మా? తెలీదు. ఒకళ్ళ ప్లేస్లో ఉంటాం, మరో ఇంకో ప్లేస్లో ఉంటారు. గ్రంథపు చుట్టలో అంటారు. ఏంటమ్మా? గ్రంథపు చుట్టలు. ఇవన్నీ కూడా ఒకే చోట పోగు చేయబడి ఎన్నో మిషనరీలు ఎంతో కష్టపడి పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. అంత సులువుగా మన చేతుల్లోనికి రాలేదు. దానికి ఆ ప్రయాస అంత కష్టం కూడా ప్రయాసపడ్డారు కనుక ఈరోజు దేవుడు ఒక గ్రంథం మన చేతుల్లోకి వచ్చింది. మరి అలాంటి గ్రంథాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నాం? చదవడానికి ఆశపడుతున్నామా? లేనే లేదు. ఏదో గుర్తొస్తే ఏదో వచ్చింది ఏదో అక్కడ పెట్టేసి, ప్రభా ఈరోజు గతించిపోయినందుకు, కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పేసి తెల్లాళ్ళు అయితే ఎవరైనా పనికి వాళ్ళు వెళ్ళిపోయే వారిగా మనం ఉంటాం. దేవుడి గురించి ఎప్పుడు తెలుసుకుంటాం? తెలుసుకునే అవకాశం మనమే టైం ఇవ్వాలి. టైం మన కోసం ఆగదు. ఏంటమ్మా? ఇందాక 1 గంట అయింది, ఇప్పుడు 3 అవుతుంది. కాసేపు ఆగుతుందా? టైం నువ్వేం చేసుకోవాలి? వినియోగించుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటాడు. దేవుడు ఏమంటాడో? జ్ఞానవంతుడు సద్వినియోగం చేసుకుంటాడు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? టైం పాస్ చేస్తాడు. ఏం చేస్తాడు? నేను ఫోన్ ఇచ్చి కూర్చున్నాడు అనుకో, ఇప్పుడే అంటాడు 5 నిమిషాలు, 5 గంటలైనా అక్కడే కూర్చుంటాడు. ఎందుకు? అంత ఎడిట్ చేస్తాడు ఫోన్. నిజం చెప్పాలంటే ఫోన్లో ఉన్నటువంటి అంత ఎడిట్ ఎక్కడో ఉండదు. నిజం. ఏదో వచ్చిందనుకో ఒకటి ఓపెన్ చేస్తూ ఉంటే నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసావు, ఎక్కడ ఎండ్ చేస్తావు తెలుసా నీకు? మంచితో స్టార్ట్ చేసి చెడ్డతో ఎండ్ చేస్తావు. అంత దరిద్రం ఉంటుంది అందులో. నేను ఏ తప్పు చేయను, నేను మంచిదే చూస్తానంటే ఆ మంచి దాంట్లో చెడ్డ వస్తాయి. అందులో అంత అట్లా చేస్తూనే ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి. శత్రువు ఎదుటికి కూడా మనకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఏం చేస్తాడో అనుకుంటున్నావు నువ్వు శత్రువు అని, వాడే నీకు మిత్రుడిగా తయారవుతాడు. వాడే నీకు భోజనం పెడతాడు నువ్వు నమ్మినట్లయితే. ఏం చేస్తాడో? ఆ శత్రువు ఎందుకు అయ్యాడో తెలుసా? నీ ఎదుగుదల కొరకు అయ్యి ఉండొచ్చు. అమ్మా, ఆ శత్రువే లేకపోతే నీలో వస్తుందా? మన దగ్గర ఏ భారం లేకపోతే, ఏ కష్టం లేకపోతే అయ్యే మనం ముందుకు నెడతాయి. ఏం చేస్తాయి? మరి నాయన నీ జీవితం ఎక్కడ ఆగిపోయింది, నేను నీకు హెల్ప్ చేస్తా. కానీ నువ్వు అప్పుడు అబద్ధం అవుతారు వాళ్ళు. మనకి అవుతారు. ఎందుకు? అయ్యో నన్ను చాలా గాయపరుస్తున్నారు, ఇలా చాలా శత్రువులుగా ఉన్నారు, నేను ఎదుగుతుంటే ఓడ్చుకోవట్లేదు, నేను మంచివాడుకుంటే వీళ్ళకి ఏమీ
నచ్చట్లేదు. ఎందుకు? నిన్ను తోస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? తోస్తూ ఉంటారు. ఎందుకు నిన్ను తోస్తూ ఉంటారు? కింద ఉన్నవాడు ఏం చేస్తాడో మెట్లు ఎక్కాలంటే ఏం చేయాలి? రొయ్యాలి. ఆడు ఎక్కడ ఉంటాడో? కింద ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పైకి వెళ్ళిపోతూ ఉంటావు. హెల్ప్ చేస్తున్నారు వీళ్ళు, మర్చిపోకు. వాళ్ళ కోసం కూడా నువ్వు ప్రార్థన చేయి. ఏం చేయాలి? హెల్ప్ చేస్తున్నందుకు ప్రభా వీళ్ళు దీవించయ్యా, నిన్ను ఆశీర్వదించయ్యా, వీళ్ళు బాగు చేయనైనా అని నువ్వు అలా ప్రార్థన చేసినట్లయితే పై స్థాయిపోతుంది. వాళ్ళు ఎక్కడ ఉంటారు? కింద ఉంటారు. రేపు వద్దున చూస్తారు నీ జీవితాన్ని. అరే రోజు నేను ఇంత ఎలా చేసింది ఈయన అనుకున్నప్పుడు, అరే బాబా ఆ రోజు మనం వచ్చి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు నీ ద్వారానే రా బాబు నా జీవితం ఎంత బాగుపడింది, ఏదో ఉన్న స్థితిలోనికి వెళ్ళింది అని. అమ్మా చెప్పగలమా? ఆ మాట చెప్పలేము మనం. చాలా కోపం వచ్చేస్తూ ఉంటాం. ఏంటి? వాడి మీద మనకు చాలా ఒళ్ళు మాట కానీ కోపంగా రగులిపోతూ ఉంటాం. ఎందుకు? హెల్ప్ చేసి వాడి మీద మనం ఏం చేస్తూ ఉంటాం? ఎంత పాజిటివ్గా, ఎంత నిమ్మలంగా మనం ఆలోచించగలమా? అమ్మా ఆలోచించలేము. దేవుడేమన్నాడు ఇక్కడ? శత్రువు లేదు నేను భోజనం సిద్ధపరుస్తానంటాడు. పరిస్థితుడే లేదా? పరిచాడు. ఆల్రెడీ దావీదు గారి జీవితంలో దేవుడు రుజువు చేసి చూపించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు చేయగలడు. వాళ్ళే మనకు పిలిచిపోయి పెడతాం. నిన్ను అబద్ధం చేసుకున్నందుకు నాకు క్షమించు అని దేవుడు వాళ్ళకి క్షమాపణ పుట్టిస్తాడు. విధమైన నిరీక్షణ కలిగినటువంటి గొర్రె వల్ల మనం బ్రతకాలి. అలా బ్రతుకుతాం, అలా బ్రతుకుతాం. కొంచెం ముందు చదవం. నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో ఆ తలంటం అంటే గొర్రెకంట అవి వెట్ కలుగుతుంది. అంటే తడి కళ్ళలోకి ముక్కుల్లోకి ఏం చేస్తుంది? గొర్రెకి అని చెప్తున్నా నేను. గొర్రెకి ఏం కలుగుతుంది? ముక్కులో ఉన్నటువంటి ఇక్కడ ఈ కంటిలోని ఏం చేస్తుంది తెలుసా? నుసు పురుగులు. అమ్మా ఏం చేస్తాయట? నుసు పురుగులు వస్తాయట. నుసు పురుగులకు ఒకటి గట్టి మంట పెడతారట. దానికి ఏం పోవట. ఆ నుసు పురుగులు అనేటువంటి పోవం. మరి రెండోది మీద ఏం చేస్తారంటే ఒలీవ నూనె. ఏంటమ్మా? ఒలీవ నూనె, ఆర్త కర్పూరం లేకపోతే కర్పూరం, ఈ రెండుని మిక్స్ చేసి నుదుటి మీద అలా బొట్టు పెట్టినప్పుడు అవి ఆటోమేటిక్గా పోతూనే ఉంటాయి. నూనెతో నా తల అనడం అంటే అభిషేకానికి గుర్తుగా. కానీ గొర్రెకి కూడా ఈ విధంగా ఆ కాపరి చేయాలి. ఏం చేయాలి? చేయాలి. ఎలా చేయాలి? వాళ్ళు ఒలివ నూనెతోను కర్పూరంతో ఏం చేయాలి? ఆ రెండు మిక్స్ చేసి ఏం చేయాలి? అక్కడ పెట్టినప్పుడు ఆ వాసనకి ఆ నుసు పురుగులు వెళ్ళిపోతూ ఉంటాయట. ఏ విధం చేతనైనాను అవి పోవట గొర్రెకి. అలాగా పోతూ ఉంటాయంట. చిట్ట చివరిగా ఏముంది అక్కడ? కృపాక్షేములే మా వెంట వస్తాయట. నీ బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేములు మా వెంట వస్తాయంట. కృప ఏం చేస్తుందమ్మా? కృప దేనికి సూచనగా ఉంది? కృప దేనికి సూచనగా ఉంది అమ్మా? చెప్పండి. దేనికి సూచనగా ఉంటుంది? మీకు తెలుసు కదా. దేనికి సూచన చెప్పలేరా? కృప నిన్ను ఎత్తుకుంటుంది. ఏం చేస్తూ ఉంది? నువ్వు నడవలేనటువంటి టైంలో నిన్ను ఏం చేసింది? ఎత్తుకుంది. కృప నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? ఏ విధము చేత దేంట్లో చిక్కించుకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పించుకుంటూ వస్తుంది. శ్యామ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాడు ఎలా రావాలి? దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రతి విధమైన ఆటంకం నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పించుకుంటూ వస్తున్నాడు. కృప ఏం చేస్తుంది? కాపాడుకుంటూ వస్తుంది. అరే నీకు చాలా మంది అంటారు దేవుడు కృప ఉంది కాబట్టి నువ్వు బ్రతికావు. ఏమంటారా? దేవుడు కృప ఉంది కాబట్టి నువ్వు బ్రతికావు. దేవుడు కృప ఉంది కాబట్టి గెలిచావు. దేవుడు కృప ఉంది కాబట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. దేవుడు కృప ఉంటే మన స్థితి కూడా మారిపోతుంది. ఏమొస్తున్నాయంటే ఈయన వెంట కృపాక్షేములే వస్తున్నాయట. మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కాదు వెనక రావాల్సింది. ఏం రావాలి? కృపాక్షేమం మన వెంట రావాలి. సురక్షితంగా జీవించాలంటే, మంచిగా బ్రతకాలంటే మనతో ఏం రావాలా? ఆయనకు కృప రావాలి, ఆయనకి క్షేమం రావాలి. అప్పుడే మన జీవితంలో నిజమైనటువంటి ఆనందాన్ని మనం అప్పుడు అనుభవించగలం. నిజమైన సంతోషాన్ని మనం అప్పుడు అనుభవించగలం. మనకున్న వెనకాల ఉన్న దాన్ని బట్టి మనం ఏమి పెద్దగా సంతోషం ఏమి రాదు. అది తాత్కాలికమే. దేవుని కృప అంత గొప్పది.
ఎలా ఉంటుంది దేవుని కృప? ప్రతి ఒక్క సమస్యలో, ప్రతి ఒక్క టైంలో కూడా దేవుని కృప ఎలా ఉంటుంది? మనకు తోడుగా ఉండి మనం దేవుడు ఏం చేస్తుంటాడో నడిపించుకుంటూ ఉంటాడు. నడవలేని స్థితిలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో నడిపించుకుంటూ దేవుడు మనల్ని గెలిపిస్తాడు కూడా. ఎలా చేస్తాడో గెలిపిస్తాడు. కానీ కాపర్ యొక్క స్వరం వినేటువంటి వారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? కాపర్ పిలిస్తే ఏం చేయాలి? మనం వెళ్ళిపోవాలి. ఇంకా ఆ స్థితిలో మనం లేనట్లయితే మనం ఎలా మారుదాం? వినేవారిగా మార్చుకోవాలి. వినలేనటువంటి గొర్రె ఏమవుతుంది? పక్కగా ఆడుకోవాలి. తప్పిపోయినటువంటి గొర్రెలా ఉండిపోతాం. దేవుడు ఎంత పిలుస్తున్నా కూడా పలకలేం. దేవుడు ఏదైనా చెప్పాలనుకున్నాడు అనుకో మనకి వినిపించదు. ఇంకేటేళ్లలో తెలియదు. అయోమయమైనటువంటి పరిస్థితి. అయితే ఒక మందను మేపుచున్నటువంటి కాపరి వెళ్ళిన తర్వాత మందను లెక్క చూసుకుంటాడట. ఇన్ని గొర్రెలు వచ్చినాయి, ఎక్కడైనా తప్పిపోయిందా అని గొర్రెల పట్ల తనకి ఏముంటుంది? ఒక లెక్క ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. తప్పిపోయిందని గొర్రె కోసం ఏం చేస్తాడు? కాపరి వెతుకుతాడు. నీ కోసం నా కోసం వెతకడానికి వచ్చాడు. ఆయన తప్పిపోయావు నువ్వు నేను, దేవుడు వచ్చాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు దొరుకు కాలం ముందు ఆయనని మనం వెతకాలంట. ఏ టైంలో? దేవుడు దొరుకు కాలం ముందు మనం ఆయనను వెతకాలంట. నీకు నచ్చినప్పుడు వెతకూడదు. ఒక ఇంటి ఇల్లాలు గారు ఒక 2 రోజులకి ఆవిడ ఏం ఆలోచిస్తుందంటే ఈ ఉదయం లేకపోతే రేపు నేను ఏం కూర వండాలని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రశ్న వేసుకుంటుందట. ఎందుకు మొన్నేమో బీరకాయలు వండాను, నేనేమో ఈ వేరే కర్రీ వండాను, ఈరోజు ఇది వండుతున్నాను, మళ్ళీ అదే బెండకాయ వండానంటే మళ్ళీ అంతమాను బెండకాయలు అంటారు అని చెప్పేసి ఏమనుకుంటుంది? ప్రిపేర్ అవుతుంది, వేరే వేరే వండాలనుకుంటుంది. ఈ లోపు ఏం చేస్తూ ఉంటుంది అనమాట, కాయగూరలోడు రోడ్డు మీద పోతూ ఉంటాడు. ఏమని? ఈరోజు కాయగూరలు అన్నాడు. కాయగూరలు అమ్ముకున్నాడు. కాయగూరలు అని ఏమంటాడు? మొత్తం అంతా పదాలు పలుకుతూ ఉంటాడు. ఏమని? బీరకాయ, చిక్కుడుకాయ, టమాటా, ఆలు గీలు ఏదో మొత్తం అంటాడు. చెప్తుంది. చెప్పినప్పుడు ఈ ఇళ్ళ గారు విన్నప్పుడు ఆవిడ వండలేనటువంటి కాయగూర ఇక్కడ వింటుంది ఈవిడి ఆ చెప్పినది. ఆ కూతురుతో చెప్తుంది, అమ్మా ఆ చిక్కుడుకాయలు ఆయన ఉన్నాడు అంటే ఈవిడ గుర్తుకొచ్చినప్పుడు చిక్కుడుకాయలు ఉన్నాడు, చిక్కుడుకాయలు ఉన్నాడు, వెళ్ళిపోతాడు అక్కడికి. అదే దేవుడు చెప్తున్నాడు ఉదాహరణగా. ఏమన్నాడు? నీకు చిక్కుడుకాయలు డిసైడ్ చేసుకునే అంత సేపులో చిక్కుడుకాయలు అబ్బాయి ఏమైపోయాడు, పోయాడు. దేవుడు కూడా అలా వెళ్ళిపోకుండా చూసుకోవాలి మన జీవితంలో. అమ్మా నువ్వు డిసైడ్ అయ్యేంత వరకు దేవుడు అక్కడ ఆగుతాడు అనుకుంటే బుద్ధిహీనత. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేవుడికి ఉపయోగించుకోవడం జ్ఞానం అనేటువంటి సంగతి. అది కాయగూరలో ఎలాగైతే వెళ్ళిపోయాడో దేవుడు కూడా వెళ్ళిపోకూడదు. భర్తిమాయి ఏం చేశాడు? సరైన సమయాన్ని ఏం చేసుకున్నాడు? వినియోగించుకున్నాడు. దావీదు కుమారుడా, ఆ సమయంలో దేవుడు వెళ్తాడని కాచి కూర్చున్నాడు. ఏం చేసుకోవాలి? ఈ రోజే మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం. ఏంటమ్మా? శ్రేష్టమైన సమయం. ఇంతవరకు నాగాలు వేయొద్దు మన జీవితంలో. ఇంకా పరిపూర్ణంగా మారడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయేమో, ఇంకా దినాలు ఉన్నాయేమో, సంవత్సరాలు ఉన్నాయేమో, గడువులు వేయొద్దు. దేవుడు దొరుకు కాలం అని మనం ఏం చేయాలి? వెతికేయాలి. అన్నీ దేవుడు పట్టేసుకోవాలి. నువ్వు ఏం చేశాడైనా అంటే దావీదు కుమారుడు అయినా పట్టేసుకున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేయాలి? పట్టుకోవాలి. విడిచిపెట్టొద్దు దేవుడిని. ఏమని? నేను పోగొట్టుకున్నాయన్నీ తిరిగి తెచ్చుకోవడానికి నువ్వు పట్టుకో. ఆయన్ని ఏం చేస్తావు? తప్పిపోయావా? చాలు, నీ యొక్కకు నేను తిరిగి వచ్చా. కాపరి ఏం చేస్తూ ఉన్నాడు? పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నీ గురించి తెలియనటువంటి వాడు కాపరి కాదు. ఒక కాపరి సంఘంలోకి వెళ్ళినప్పుడు కొంత వేల మంది ఉన్నారనుకో, ఆ ప్రజలు పేర్లేటి పిలవలేడు. పిలుస్తాడా? మీరు ఎవరో కూడా తెలియదు. సంవత్సరాలు వెళ్ళినా 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు వెళ్ళినా కూడా తెలియదు. ఎందుకు? అలా ఉన్న ప్రజలకు ప్రవాహం అలాంటిది. మరి అవునా? కానీ కొన్ని సంఘాల్లో, నేను ఒక సంఘానికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇర్మియా గారు, ఆయన మన జెర్మీ గారు, ఇమానుయేల్ మినిస్ట్రీ. కానీ ప్రజలు 5,000కు చాలా ఎక్కువ మంది ఉండేవారు. కానీ నన్ను చూసినప్పుడు ఆ యేసురాజు తమ్ముడు ఎలా ఉన్నావు అని పిలిచేవాడు. ఆ పేరు పెట్టి అలా పిలిచినప్పుడు చాలా సంతోషం వేసింది నాకు. ఎందుకు తెలుసా? వేల మంది ప్రజలు ఉన్నా కూడా ఆ గుర్తుపట్టేసి ఆయనకు పరిచయం అవడమే నేను చాలా సంతోషంగా ఉండేది. అలా పిలిచేవాడు ఆయన.
సంఘానికి వస్తున్నటువంటి మీ పేరు నాకు తెలియకపోయినా మీరు ఎవరో తెలియకపోతే ఎలా ఉంటుంది? ఏదో వెళ్ళాము వచ్చాము అంటాను. అంతే తప్ప మీకోసం ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. మీకు ఏదైతే ఆహారం వల్ల దేవుణ్ణి అడిగేవాడిగా ఉండాలి. మీ సమస్యలు బట్టి దేవుని దగ్గర మొరపెట్టే కాపరిగా నేను ఉండాలి. ఆ కాపరికి మీరు గొర్రెలాగా దగ్గరగా ఉండాలి. మన కాపరి ఎవరు? దేవుడే. దేవుడు మీకు ఇచ్చినటువంటి కాపరి పట్ల మీరు ప్రేమ కలిగి ఉండండి. అంతే తప్ప పూర్తిగా దేవుడి మీద ఆనుకుని ఉండండి. నా మీద కాదు మీరు ఆనుకోవాల్సింది, దేవుడి మీద ఆనుకోవాలి. నేను ఏదైతే మేము ప్రకటించాలనుకున్నామో అదే మేము ప్రకటిస్తాం. ఎందుకంటే దేవుని యొద్ద అడుగుతాం, ప్రభువా వాళ్ళు ఇద్దరే కావచ్చు, ముగ్గురే కావచ్చు, వాళ్ళకి బలమైనటువంటి ఆహారం కావాలి, ఈ విధంగా అందించాలని దేవుడి దగ్గర అడిగి నేను తెలుసుకుంటూ ఉంటాను. ఆ మెసేజ్ ఎలాగా ఒక వీటిలో అర్థాలు ఏంటి అంటే ఈ చిన్న దాంట్లో దేవుడికి నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నాకు పెద్ద సంఘాన్ని దేవుడు అప్పగిస్తాడు. ఎప్పుడు ఇస్తారు? మీరు ఇద్దరు ముగ్గురు దగ్గర నా జీవితాన్ని నమ్మకంగా లేదనుకో, ఏది పడితే నేను అది బోధించానుకో, పెద్ద సంఘానికి వెళ్తే ఏమైపోతాం? అమ్మా ఏమవుతుంది? ఏమవుతుంది? బోధించడం రాదు. అక్కడ ఇక్కడ వస్తే అక్కడ చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఇక్కడ ఇద్దరు ముగ్గురిని కట్టగలిగినట్లయితే దేవుడు 10 మందిని అప్పగిస్తాడు. మీ సాక్ష్యాలే వారి జీవితం ముందు గొప్ప సాక్ష్యాలుగా నిలబడతాయి. ఎప్పుడు మారుతాయి? మీరే చాలు. అక్కడ ఈయన గొప్ప కాపరి చెప్తారా లేదా? చెప్పగలరు. ఎప్పుడు? మిమ్మల్ని పోషించిన నాడు. మిమ్మల్ని పోషించడం నాకు చేత కాకపోతే చెప్తారా? ఏం చెప్పడం ఏంటి అంటారా లేదా? అంటాం. కాపరి నీకు ముందుగా నడుస్తాడట. ఏం చేస్తాడు? గొర్రెల కాపరి ఎలా నడుస్తాడు? వెనక పక్క కాదు. ఎలా నడుస్తాడమ్మా? ముందుగా నడుస్తాడు. అలా ముందుగా నడవడం బట్టి ఆ గొర్రెలన్నీ కూడా ఏం చేస్తాయి? ఆ వెనకాలే వెంబడించుకుంటూ పోతాయంట. ఎలా చేస్తే? కాపరికి ఉండవలసినటువంటి గుణం, కాపరికి ఉండవలసినటువంటి బాధ్యత ముందు నడవాలి. సూచన అది గొర్రెలకి. ఏం చేస్తుంది? వెనకాల నుంచి ఇలా కొట్టేది ఏమఉండదు. జస్ట్ అలా ముందుకెళ్తూ ఉంటే గొర్రెలు ఏం చేస్తూ ఉంటాయి? వెంబడించుకుంటూ పోతాయి అన్నమాట. మేకలుగా అటు ఇటు పోయేటువంటి కాదు. ఈ గొర్రెలు ఉన్నటువంటి స్వభావం ఏంటి? వెంబడించేటువంటి తత్వం ఉంది అందులో. ఎందులో ఉంది? వెంబడించేటువంటి గుణము గొర్రెల్లో దాగి ఉంది. అందుకనే దేవుడు మనల్ని ఏమంటున్నాడు? గొర్రెలు అంటున్నాడు. ఎందుకు? ఆయనను వెంబడించాలని, దారి తప్పి తొలగిపోవాలని కాదు. మన కాపరి ఎక్కడ నడుస్తూ ఉన్నాడు చెప్పండి? సరైన దారి కాదు. ఇక్కడ ఉన్న వాక్యం ఏంటి? ముందుగా నడుచును అని ఉంది. మన కాపరి ఎక్కడ నడుస్తున్నాడు? ముందుగా నడుస్తున్నాడు. నీకు దారి తెలియదని నాకు దేవుడికి తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియదని నీకు తెలుసు. నేను ఎక్కడికి చేర్చాలో దేవుడికి బాగా తెలుసు. కాబట్టి నీవు చేరవలసినటువంటి గమ్యానికి దేవుడు నేను నడిపించడానికి నీ ముందుగా వెళ్తూ ఉన్నాడు. నాకు ఏం తెలియదు ప్రభు అని కొరకే బాధకోక ఈ రోజు నుంచి. ఏం చేయాలి? నీకు ఏం తెలియదు కాబట్టి దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు. దారి తప్పి తొలగిపోతున్నా నీకేం చేస్తున్నాడు? దారి చూపిస్తా ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? దారి చూపిస్తా ఉన్నాడు. నీ కాపరికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? నీకు ముందుగా వెళ్తాడు అన్నమాట. నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలని ప్రయాణం నిశ్చయించుకున్నావో దేవుడిని అడిగి నాకు ముందుగా రానంతే. ఆయనని వెంబడించు. సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. చేరవలసిన గమ్యానికి అయినా నేను చేరుస్తాడు. దిగులు చెందాల్సిన అవసరం లేదు దేవుడిని ముందుగా నడిచినట్లయితే. ఎందుకు? ఆ రోజు ఆ గొర్రెల కాపరికి ఏం కనిపించింది? ఇది నక్షత్రం కనిపించి వాళ్ళు ఏం చేశారు? ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఎక్కడికి వెంబడించుకుంటూ వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే పుట్టాడో అది ఈ స్టార్ చూపించిందంట, ఈ నక్షత్రం చూపించిందంట. ఎవరిని ఫాలో అయ్యారు ఆ రోజు? నక్షత్రాన్ని ఫాలో అయ్యారు. ఈ రోజు నువ్వు నేను ఎవరిని ఫాలో అవ్వాలి? యేసయ్యని ఫాలో. యేసయ్య ఎక్కడ ఉన్నాడు? నీ ముందే ఉన్నాడు. ముందు పెట్టుకుని ఓ దుఃఖపడద్దు. ఏం చేయొద్దు? కలవరపడద్దు. నీకు నాకని కాదు. ఏం చేద్దాం? నా ముందున్నాడా లేదా దేవుడు? ముందున్నాడు. విశ్వాసంతో నమ్ము నువ్వు. అమ్మా ఈ దారి చూపిస్తాడు. గొర్రెలకి ద్వారం యేసయ్య. ఎవరు? యేసయ్య ద్వారం. యేసయ్య ఆ ద్వారంలోనికి వెళ్ళినా, ఆ ద్వారంలోంచి బయటకు వచ్చినా ఈ గొర్రెలు ఎక్కడికి వెళ్ళాలి? అందులోకి రావాలి. అర్థం ఉంది దీనికి.
అంతే తప్ప వేరే ద్వారంలోకి వెళ్ళడానికి వీలు లేదు. మన ద్వారం ఎవరు? యేసయ్య. కాపరైనటువంటి ద్వారం మన దేవుడు. ఆ ద్వారంలోంచి మనం బయటకు వచ్చాం, మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాం. రక్షించబడినటువంటి మనం ఎక్కడికి వెళ్తాం? ఆ ద్వారంలోనికి వెళ్తాం. ఎంత లోకంలో తిరిగినప్పటికీ, లోకంలో జీవించినప్పటికీ కూడా మనం ఎక్కడికి వెళ్ళాలి? అదే మందలోకి వెళ్ళిపోవాలి. మంద నుంచి ఆ గొర్రెలను బయటికి తీసుకొచ్చాడనుకో, మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? మందలోకి తీసుకెళ్ళాలి. ఎక్కడైతే విప్పాడో అక్కడికే తీసుకెళ్ళాలి, వేరే చోటకి తీసుకెళ్ళడం. ఇది ఎక్కడికైనా తీసుకుని వెళ్ళు, చివరికి ఆడ తీసుకురావాలి, అక్కడికే తీసుకురావాలి. ఎందుకు? అది ఉండవలసినటువంటి స్థానం, అది నివాసం చేయవలసినటువంటి స్థానం, అది బ్రతకవలసినటువంటి స్థానము అక్కడే. నీ దేవుని దగ్గరే నీ జీవితం ఉంది. నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికి వెళ్ళాలి. ఇదే మాదిరి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఈ దేవుని యొద్ద నుంచి వచ్చావు, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుని అనేటువంటి ద్వారం దగ్గరికి, దేవుని అనేటువంటి సన్నిధి దగ్గర నువ్వు వెళ్ళిపోవాలి. వేయడానికి వచ్చావు మీ భూమి మీద, మేము ఇస్తూనే ఉన్నాం. అమ్మా ఇస్తున్నామా లేదా? వేస్తున్నామా? కాపరి ఏం చేస్తున్నాడు ఈ లోకం మీద? మేపుతూనే ఉన్నాడు. మేపవలసిన సమయం అంతటి వరకు మేపుతాడు. తిరిగి సమయానికి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను మందలోనికి తీసుకెళ్ళిపోతాడు. ఆయన మందలోనికి నిన్ను చేరుస్తాడు. ఆయన మందలోనికి చేరుస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనం బ్రతకాలి. నువ్వు వేళ దారి తప్పినా, దారి తొలగినా కూడా దేవుడు నిన్ను తన దారిలోకి తెచ్చుకుంటాడు. తన దారిలోకి తెచ్చుకునేటువంటి సమర్థుడైనటువంటి నిజమైన కాపరి ఆయన. అలాంటి కాపరి నిజమైన కాపరి. గొర్రెలు కొరకు సమృద్ధి అయినటువంటి జీవం ఇవ్వడానికి వచ్చాడంట. ఏ జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడైనా? సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఏ జీవం ఇది? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. గొర్రెల కొరకు ఏమి ఇస్తున్నాడు దేవుడు? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆ జీవం ఎలా ఇవ్వడానికి ఇచ్చాడు? సమృద్ధికి ఇస్తాడు. ఎలాగిస్తాడు? సమృద్ధిగా నీకు కావలసినంత జీవాన్ని దేవుడు ఇవ్వగలడు. దేవుడు మరణం నుంచి విడిపించాడు మన దేవుడు. ఎందుకో తెలుసా? జీవం ఇవ్వడం కొరకు. ఏం చేస్తాడు ఈ కాపరే? నాకు జీవాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు నా దేవుడు? జీవాన్ని ఇస్తాడు. జీవం ఇవ్వడానికి నా దేవుడు నా కొరకు వచ్చి ఉన్నాడు. దేని కొరకు వచ్చాడు? జీవాన్ని ఇవ్వడానికి. జీవం కలిగినటువంటి వారు ఎలా ఉంటారమ్మా చెప్పండి? ఎలా ఉండాలి? జీవం కలిగినటువంటి ఎలా ఉంటాడు? చనిపోయిన వ్యక్తికి జీవిస్తున్న వ్యక్తికి తేడా ఉంటుందా లేదా? ఉంటుందా? చనిపోయిన వాడు ఎలా ఉంటాడు? ఏమి కదిలించినా మెదిలించినా మీద కరెంట్ బాధినా కూడా లేవడం ఏమి చేయడు. నేను జీవిస్తున్నాను కానీ మృతుడినై ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటమ్మా? నేను జీవిస్తున్నాను కానీ నేను మృతుడినై ఉండకూడదు. మృతుడిని కాదు నేను. ఎవరు నేను? సజీవుడను. ఎవరు నేను? సజీవుడును. ఎందుకంటే నాకు సమృద్ధమైనటువంటి జీవన దేవుడు నాకు ఇచ్చాడు. నా కాపరి నాకు ఏమి ఇచ్చాడు? సమృద్ధమైన జీవన నాకు ఇచ్చాడు. ఆ జీవంతో పాటు నేను ఏం చేయాలి? గంతులు వేయాలి, ఆనందించాలి. అలాంటి జీవితాన్ని మనం గడపగలుగుతున్నాం ఈరోజు. దేవుడు జీవం ఇచ్చినటువంటి మాటనే మర్చిపోయి ఎలా చేస్తాం తెలుసా? ఏం చేస్తూ ఉంటాం? విచారకరమైనటువంటి జీవితం, బాధకరమైనటువంటి జీవితం. మరణించినాడు ఎలాగ పోయాడు? ఏం చేయడు? భూమించేవాడు పోయాడు. ఇంకా దేవుడు స్తుతించడం ఏముండదు, ఏముండదు. మనకి అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చారు? సజీవులకు ఉన్న మనకేమి ఇచ్చాడు దేవుడు? ఆయన ఆరాధన చేసుకోవడానికి, ఆయన స్తుతించుకోవడానికి, ఆయన నామస్మరణ జరగడం కోసం దేవుడు మనకి జీవం ప్రోసింకను బ్రతికిస్తూ ఉన్నాడు. మరి వాళ్ళు ఎలా ఉండాలి? సంతోషం కలిగినటువంటి జీవితాన్ని కలిగి మనం ఉండాలి. ఏమి ఇచ్చాడు మనకంట? మన కాపరి అలాంటిది వాడంటే మంచి కాపరి మన దేవుడు. అలాంటి కాపరి దేవుడు మంచి కాపరి. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఏం చేశాడు మన దేవుడు? ప్రాణం పెట్టాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్తలో, జీతగాడే నీ కొరకు నా కొరకు ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడు. అలా ఉందామా మనం? గురైనటువంటి నా జీవితానికి దేవుడు ఏం చేశాడు? ఏ ఉపకారం చేశాడు నీకు? ఏం చెప్తావు? ప్రజల మధ్య నిన్ను అడిగితే ప్రశ్న ఏం చేయడని చెప్తావు? దీనికంటే బలమైనది ఏమైనా చెప్పాలనుకుంటే నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఇదే స్ట్రాంగ్, అంతే. ఇదే గొప్ప సాక్ష్యం. ఈ మాట చెప్పాలి మీరు. ఏం చెప్పాలి? ఎవరైనా సాక్ష్యము 10 మందిలో మీరు యేసయ్య గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు. తిరిగి 3వ దినాన
మృత్యువును జయించి తిరిగి లేచాడు. ఏం చేశాడు? మళ్ళీ మృతుల్లో సువార్త ప్రకటించడం అంటే ఏంటో తెలుసా? ఎన్ని గర్భమందు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు పరిశుద్ధాత్మ చేత. అనేక సువార్తను ప్రకటించండి. ఇలాగా ఆయన ఏం చేయాలంట? జననము, మరణము, పునరుద్ధానం ఈ మూడే సువార్తలుగా ప్రకటించాలి. ఏం చేయాలి? జననం, మరణము, పునరుద్ధానం ఈ మూడింటిని పట్టుకుని వెళ్ళిపోను అంతే. నీకు పెద్ద మ్యాటర్ తెలిసింది ఏం లేదు. ఆయన పుట్టిక ఎలాంటిది? పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆయన మరణం అది కూడా అంతేనండి. శ్రేష్టమైనది, మరణమైనది. ఆయన పునరుద్ధానం శక్తివంతమైనది. ఏ నరుడు లేవలేదు, ఏ దేవుడు అనబడిన వాడు లేవలేదు. ఇంత గొప్ప దేవుడు నాకు ఉన్నాడు. ఇంకేం కావాలి? నాకు ఏమైనా కావాలా? ఏమవుతుంది వద్దు కదా. అదే మాట మీద ఉంటుందా? ఇలా మాట పడతారా? ఏంటమ్మా ఇంకా చూడాలంటే ఆయన గొర్రెలు నశించవంటాయి అన్నిటికీ కూడా. ఏం చేయబడవు? ఆయన గొర్రెలు అన్నిటికీ నశించబడవు. ఆ గొర్రెలను తండ్రి అయినటువంటి దేవుడు అమ్మా అయిపోయింది. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి మనల్ని అప్పగించాడు. ఏం చేశాడు? అలాగ అప్పగించాడు. ఆయన చేతుల్లో నుంచి ఎవడు కూడా అపహరించలేడు, ఎవడు కూడా దొంగిలించలేడు, ఎవరు కూడా నశింప చేయడానికి ఎంత ప్రయత్నాలు చేసినా కూడా జరగని పని. ఎందుకు? నా కాపరు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆ దేవుడు? నా కాపరి నన్ను నిత్యం కూడా కాపాడుతున్నాడు. ఎవడు అపహరించలేడు, ఎవడు దొంగిలించలేడు. నా కాపరి అంత తోడుగా, అంత నీడగా నా దేవుడు నా పట్ల అంత అధికారం కలిగి మనం ఏం చేస్తున్నాడో తను కాపాడుకుంటూ బ్రతికించుకుంటూ వస్తున్నాడు. ఓకేనమ్మా? అర్థమైంది కదా? దేవుడి వాక్యం దేవుడు దీవించుకుంటాడు.